ఏంటి అర్జెంట్గా రామన్నావు? ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే. మన సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి ఏప్రిల్ 11 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి. ఆ టికెట్ ఏమైంది? అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్, ప్రభాస్ గారు. దేనికి లెక్కెడుతున్నావు? అదే నువ్వు రిలీజ్ చేయమంటున్నావు, టికెట్ కొనమన్నావు, పెంచుతారన్నావు. మొహం పగిలిద్ది. నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెద్ది ఆయన చేతుల మీదకి వెళ్ళాలి ఫస్ట్. చరణ్ గారు యా ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం నువ్వు ఒక ఇంకా ఫోన్ చేస్తాను ఆయనకి. కాదు మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా. ప్రిపేర్ అవ్వలేదు సార్. యాక్చువల్లీ హాయ్ అక్కడమ్మా ఇక్కడ సుబ్బారావు గారు నమస్తే సార్. గుర్తుపడారా సార్? మీతో చిన్న పడింది సార్. ఓకే సార్, ఓకే. ఎవరి సుబ్బారావు? వాళ్ళ ఇంట్లో వంట ఉందా? వాళ్ళ ఆయన పత ఏంటి వెయిట్ చేస్తా కూర్చో. బా బాస్ పోస్టర్ అదిరిపోయింది కదా. బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెటప్ పెట్టండి అని చెప్పారు. వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టారు తెలుసా? నువ్వు చెప్పావా? ఏంటి మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నాం. ఈ పెయింటింగ్ సార్ నువ్వే సార్ పెయింటింగ్ వేసి కూడా కూర్చొని ఆ పేపర్ నేనే ఇచ్చాను. బాగా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో. సుబ్బారావు గారు ఉన్నారు కదా. కంగారు పడుకో, రిలాక్స్ కూర్చో. అన్నా సార్ పిలుస్తున్నారు. ఓకే అదే వద్దన్నది. రాయల్గా స్లోగా వెళ్ళాలి. చూపలాగా ఫాలో మీ. రా ఆగిపోయేదా? స్టోన్ ఉందా? ఉంది ఉంది. చిరంజీవి గారు ఫారెన్ నుంచి తెచ్చారంటే. ఓ నైస్. నీకెలా తెలుసు? ఇంతకుముందు వచ్చావా? ఇదే ఫస్ట్ టైం, కానీ ఇండియాలో దొరకవుగా. ఏం చూస్తున్నా వస్తారులే. పెద్ద స్టూడియో త్వరగా వచ్చామని చెప్పా. త్వరగా వచ్చుంటారు. నువ్వు చెప్పావా? యా ఆయన వచ్చినట్టు ఫస్ట్ టైం చూసినట్టు మీద పడిపోకు. టక్కన లేచిపోవడాలు అలాంటి చేయకు. నార్మల్గా బిహేవ్ చేయి, ఓకేనా? ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను పరిచయం చేస్తాను. డోంట్ వరీ, ఓకేనా? Pradeep, how are you? గుడ్ గుడ్ అన్న. ఏం రోజులైంది మౌనా? బాగున్నా. ఎవరి అబ్బాయి? మీ తాలూకా? సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్. ఈ మధ్య షూటింగ్ లో ట్యాన్ అయిపోయినట్టున్నాను. ఒకసారి ఇంకేం ప్రదీప్? అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి. సార్ మీరు నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు. మా దగ్గర షూటింగ్ అప్పుడు గుర్రం ఫైట్ అప్పుడు బొడ్డు వేషంలో వచ్చి ఫోటో దిగాను కదా సార్.